వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే రాజువేష్ రాంబాయిలో హీరో ఉన్నాడు అఖిల్. ఏం జరిగిందంటే ఇప్పుడు మనం వర్షం మాత్రం మనం అర్థం చేసుకుంటాం. ఆయన వర్షం మనకు తెలియదు కదా. ఓకే, ఆయన వీడియో తీసినాడు చేసినాడు అంతా మనకి తెలియదు. కాబట్టి ఏమైందంటే ఇప్పుడు మన వర్షం మనం కనుక్కోవాలా, మన వర్షం అయినా కనుక్కోవాలా. నేను ఇప్పుడే చూసా వీడియో చూసి మనం వీడియో తీస్తున్నాం మన ఛానల్లో. ఏమైందంటే యాక్చువల్లీ వచ్చేసి అక్కడ డెలివరీ బాయ్ వీడియో తీసినది మనకు తెలుసు, కానీ అక్కడ అఖిల్ ఆయన హీరో ఉన్నారు కదా అఖిల్ గారు, ఆయన వీడియో తీసిన జనరేషన్ మనకు తెలుసు. అంటే మన వీడియో తీసినాడు సీసీటీవీ కెమెరా మనం చెక్ చేయడం తప్పు. సోషల్ మీడియాలో కూడా చాలా రాంగ్గా మాట్లాడుతున్నాడు. అంటే హీరో అయితే పలుకున్నాడు అని. నేను ఆయన ఫ్యాన్ కానీ చెప్తాను, ఫ్యానే అని. ఎందుకంటే మనం కూడా చూడాలా, అర్థం చేసుకోవాలా, అది ఎందుకు తీసినాడు ఏం లేదు అనే కథ మనం కూడా చూడాలా. కానీ మనం మాత్రం ఎగ్జాక్ట్గా చూద్దాం గైస్. చూసి అదొక్కటి సోషల్ మీడియా వైరల్ చేయాలి కాదంటలేదు, తప్పు విషయాలు మాత్రం వైరల్, కానీ తప్పు లేని విషయాలు మాత్రం వైరల్ చేయకూడదు. ఎందుకైతే మనం తెలుసు కదా, సెలబ్రిటీస్ అంటే ఎప్పుడు నోరు జారరు, నోరైతే జారరు, కంపల్సరీ చేస్తారు గైస్. చూడండి, మనం చెప్పిన మాట అయితే నిజమే, కానీ అబద్ధం అయితే కాదనుకుంటున్నాను. నా మాట సాక్షి నమ్ముతున్నా. మీరు నిజమైతే కామెంట్ చేయండి గైస్. కానీ అఖిల్ ఆనంద్ అయితే తప్పైతే కాదనుకుంటున్నా. ఆయన పేరు పూర్తి పేరు తెలియదు, అఖిల్ అనుకున్నా, అఖిల్ అంటున్నారు. హీరో పేరు అని తెలుసు. అండ్ రాజువేష్ రాంబాయ్ సినిమా చేసిన హీరో మీద చాలా గలీజ్ ట్రోల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆ హీరో అయితే ఇంతనా కాదా అని ట్రోల్ చేస్తున్నారు. ఆ నిజమా కాదా అనేది మనం రేపు పొద్దున మనకే తెలుస్తుంది. ఆయన అయితే మనం వీడియో తీసలేడు కాబట్టి మనకు తెలియదు, కాబట్టి అర్థం చేసుకోవాలి. మనం కూడా ట్రోల్ మాత్రం చాలా దారుణంగా చేస్తున్నారు గైస్. అది మాత్రం మనం కూడా ఒక ఫ్యాన్గా ఒక సినిమా చూసినాము, అర్థం చేసుకోవాలి. సినిమా చూసినాము, అది హీరో కదా అని అనుకోకూడదు ఎప్పటికైనా. ప్రతి ఒక్క మనిషిగా హక్కు ఉంటుంది అడిగేది. పైన వర్షన్ ఇప్పుడు డెలివరీ బాయ్ వర్షన్ మాత్రమే మనకు తెలుసు. అక్కడ హీరోకి ఏం జరిగింది, రాంగ్ డెలివరీయా ఏం తాగినా అని చెప్తున్నారు. నిజమా అబద్ధం మనకు తెలుసు. సీసీటీవీ కెమెరా వస్తే ఒకవేళ మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకున్నాక మనకు అర్థమవుతుంది గైస్. ఇది ఖచ్చితంగా మాత్రం మన హీరోకి అఖిల్ గారికి తెలుసాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్.